కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య వరుస హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ప్రదీప్. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా దర్శకుడిగా తెరంగేట్రం చేసిన ప్రదీప్ ఇప్పుడు సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు. ఇప్పటికే లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో హిట్స్ అందుకున్న ప్రదీప్ ఇప్పుడు డ్యూడ్ మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించిన ఈ సినిమా థియేటర్స్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత అందరి వెయిటింగ్ నడుమ ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 17న రిలీజ్ అయిన డ్యూడ్ మూవీ డే 1 నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై మంచి క్యూరియాసిటీ నెలకొంది. ఈ క్రమంలోనే రిలీజ్ అయిన 30 రోజుల తర్వాత డ్యూడ్ మూవీ అఫీషియల్ స్ట్రీమింగ్కి వచ్చేస్తోంది. ఫ్యాన్సీ రేట్కు డ్యూడ్ మూవీ రైట్స్ దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ ఈ మూవీని నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటికి వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డ్యూడ్ మూవీ నవంబర్ 14 నుంచి అందుబాటులోకి రానుందని నెట్ఫ్లిక్స్ తమ అఫీషియల్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. దీంతో డ్యూడ్ మూవీ మరోసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.